ఈ గుళ్ళన్నీ తిరిగానని ఒక హ్యాపీనెస్ తో ఉంటే మన వాళ్ళు అందరు కనిపిస్తున్నారని ఇంకా హ్యాపీగా. శ్రీనివాస మంగాపురం నుంచి వచ్చే దారిలో కపిల తీర్థం దగ్గర ఆగాము. కరెక్ట్ గా మేము వెళ్ళినప్పుడే దర్శనం ఆపారు, ఎందుకంటే అభిషేకం జరుగుతుందంట. లాస్ట్ కార్తీక సోమవారం కదా, అసలు మన భక్తులు మామూలుగా లేదు, దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు. అందరూ వనభోజనాలు చేస్తున్నారు. మాకైతే భలే ఆకలేస్తుంది, ఏం తెలియలేదు. 50 రూపీస్ టోకెన్ తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళిపోయాం. మాకు అదృష్టం అట్లా కలిసి వచ్చింది అభిషేకం అప్పుడు. కిషోర్ వాటర్ ఫాల్స్ దగ్గర మునుగుదామని తెగ ఆలోచించాడు, కానీ వాడు అనుకున్నంత ఫ్లో లేదు అక్కడ. వాటర్ ఫాల్స్ చూసి పాపం డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకా అలా కపిలేశ్వరుని చూడడానికి లోపలికి వెళ్ళాము. లోపలైతే వీడియోస్ ఏం తీయలేదమ్మా, అసలు దగ్గర నుంచి చూసాము. కపిలేశ్వరుడికి మేము వెళ్ళినప్పుడే విభూతితోటి చేస్తున్నారు అభిషేకం. అలా శివుడిని చూసేలోపు మా ఆకలి ఎగిరిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడికి లేడీస్ చాలా మంది వచ్చారు కాబట్టి నా వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది బలకరించారు ఇక్కడ. ఇంకా ఆ చెట్టు ఈ చెట్టు అని లేకుండా ప్రతి చెట్టును పూజించేశారు మనోళ్ళు. అయితే మెయిన్ ఇక్కడ వనభోజనాలు చేశారు చాలా మంది. మా వాడికి తెలియదు వనభోజనాలు చేస్తారు కార్తీక మాసంలో అని. లోపల ఫొటోస్ దిగడం కుదరలేదు, బయట దిగుదాం అనుకునే లోపు ఇంకా మనోళ్ళు ఒక 4 కనపడ్డారు. నేను కనబడితే మాట్లాడండి రా, నాకు కూడా హ్యాపీగా ఉంటది. ఇవన్నీ అయితే చూసి ఈ అమ్మాయో కాదా అనుకుంటున్నారు. అరే నేను మంచిగా మాట్లాడతాను రా, భయపడమాకండి నన్ను చూసి. అమ్మ మనోళ్ళు సెల్ఫీ అడిగితే నాకేదో కొత్తగా ఉంది, సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది. అలా కొంచెంసేపు మాట్లాడి వెళ్తూ ఉండగా ఇంకొక అమ్మాయి కనపడింది. పాపం అక్కడ దీపాలు అమ్ముకుంటుంది. తను కూడా టైలర్ అంట, నాకు బాగా నచ్చింది. తను హ్యాపీగా మాట్లాడింది నాతో. కొంచెం హడావిడిగా ఉన్నాను, ఆటో ఎక్కాలని చెప్పేసి ఒక అమ్మాయితో సరిగా మాట్లాడలేదు. నెక్స్ట్ పార్ట్ కోసం వచ్చాను. ఓకే బాయ్.